ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది ఏంటి అంటే, ఎవరి దగ్గర అయితే వాళ్ళు వ్యక్తపరుస్తారో దయచేసి వ్యక్తపరిచిన వాళ్ళని సైలెన్స్ చేయకండి. అంటే ఇలాంటి థాట్స్ రావడం తప్పు, ఇలా ఆలోచిస్తున్నావేంటి, ఇంత చదువుకొని ఇదే నేర్చుకున్నావా, ఈ చిన్న చిన్న సమస్యలకే ఇంతలా ఆలోచిస్తే రేపు లైఫ్ని ఎలా హ్యాండిల్ చేస్తావు, దయచేసి వాళ్ళని సైలెన్స్ చేయొద్దు. ఓకే, బికాస్ సూసైడ్ ఎప్పుడు కూడా యాజ్ ఇట్ ఈస్ దాని చుట్టూరే చాలా సైలెన్స్ ఉంటుంది, మన సమాజంలో యాక్సెప్టెన్స్ లేదు కాబట్టి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఆ థాట్ ఎక్స్ప్రెస్ చేసినప్పుడు వాళ్ళకి ఎందుకు ఆ థాట్ వస్తుంది, వాళ్ళ లైఫ్లో ఖచ్చితంగా ఏదో ఒక స్ట్రెస్సర్ ఆర్ ట్రిగర్ ఉండడం వల్లనే వాళ్ళ స్టేజ్కి వస్తారు. కాబట్టి దయచేసి ఫస్ట్ వినండి, వాళ్ళని సైలెన్స్ చేయొద్దు. 2, ఎలాగా స్టిగ్మా బ్రేక్ చేయాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులకి చెప్పుకోలేకపోతున్నారు. అంటే ఎవరికైతే ఆత్మహత్య చేసుకోవాలి అన్న ఆలోచన వచ్చిందో కుటుంబ సభ్యులకి చెప్పుకోలేకపోతున్నారు, కానీ ఫ్రెండ్గా మీకు చెప్పుకుంటున్నారు. అప్పుడు తనతో పాటు వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఎలా చెప్పాలి అంటే, ఎందుకు ఇలాంటి ఆలోచనలు వస్తాయి, అండ్ ఇది సహజం ఈ ఆలోచనలు రావడం. అంటే శారీరక రుగ్మతలు ఎలా అయితే ఉంటాయో మానసిక రుగ్మతలు బట్టి కూడా సూసైడ్ ఆలోచన రావడం అన్నది సహజం. దీనికి కూడా మెడికల్ హెల్ప్ ఉంటుంది ఆర్ ప్రొఫెషనల్ హెల్ప్ ఉంటుంది అన్నది ఎంతవరకు మీరు సపోర్ట్ ఇచ్చి ఫస్ట్ అది ఫ్యామిలీలో బ్రేక్ చేయగలరా అన్నది మీరు ఆలోచించాలి. తర్వాత 3, ఒకవేళ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేసే పరిస్థితుల్లో లేదు, అప్పుడు అట్లీస్ట్ మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్స్ వరకు ఎలా తీసుకురావాలి. సో ఈ 3 స్టెప్స్ ఖచ్చితంగా ఇంపార్టెంట్ అండి. 3 ట్రై చేయాలి. తర్వాత మన సమాజంలో సూసైడ్ ఓవరాల్గా తగ్గాలి అంటే మాత్రం ఓపెన్నెస్ చాలా అవసరం. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెంటల్ హెల్త్ కాన్వర్జేషన్సే ఉండవు మనకి, మనం ఎవరూ కూడా ఇమోషన్స్ గురించి అసలు మాట్లాడుకో. సో ఫస్ట్ ఇమోషనల్ కాన్వర్జేషన్స్ ఎంకరేజ్ చేయాలి. అది ఎక్కడన్నా సరే, అంటే ఫ్రెండ్స్ మధ్యనన్నా సరే, స్కూల్లో అన్నా సరే, పేరెంట్స్ టు చైల్డ్ అన్నా, చైల్డ్ టు పేరెంట్ అన్నా, టీచర్స్తో అన్నా, లేకపోతే ఇంకేదైనా, అంటే ఇప్పుడు జిమ్కి వెళ్తాం, లేకపోతే టెంపుల్స్కి వెళ్తాం, ఎక్కడన్నా ఎనీ అసోసియేషన్, ఎనీ గ్రూప్ ఫామ్ అయిన చోట ఎప్పుడైతే మనం ఈ మెంటల్ హెల్త్ కాన్వర్జేషన్స్ ఓపెన్గా ఎంకరేజ్ చేస్తామో, ఎంకరేజ్ చేయడం అంటే ఇంకేం కాదు, వినడమే. వాళ్ళ పక్కన కూర్చొని ఒక చేయి పట్టుకొని వింటే చాలు. ఒక్కొక్కసారి చేయి పట్టుకోకపోయినా పర్వాలేదు, మీకు అంత ర్యాపు లేనప్పుడు పక్కన కూర్చొని జస్ట్ విన్నా చాలు. వింటేనే సగం వరకు ఇది క్యూర్ అవుతుంది. ఎప్పుడైతే వాళ్ళకి అది వింటామో సగం హెల్ప్ ఆటోమేటిక్గా జరిగిపోతుంది. 2, వాళ్ళని అర్థం చేసుకోవడానికి ట్రై చేయొద్దు, ఫస్ట్ వినండి, వాళ్ళ ఇమోషన్స్ని అర్థం చేసుకోండి. 3, వాళ్ళకి అడ్వైజ్ మాత్రం ఇవ్వకండి. ఇలా లైఫ్లో ఉండు, ఇలా ఉంటే తీరిపోతుంది, ఈ ప్రాబ్లంకి ఇదే సొల్యూషన్ అని ఆ నిమిషంలో మీరు చెప్పే అవసరం లేదు. ఆయన ఎక్కడికి వెళ్ళిపోవట్లేదు, ఆమె ఎక్కడికి వెళ్ళిపోవట్లేదు, మీరు ఎక్కడికి వెళ్ళిపోవట్లేదు. సో అడ్వైస్ ఆ టైంలో ఇచ్చేది కాదు. వినడం, వాళ్ళ ఇమోషన్స్ని అర్థం చేసుకోవడం, వాళ్ళ బాధను పూర్తిగా మనం వాళ్ళు ఎలా అనుభవిస్తున్నారో మనం కూడా అదే ఎప్పుడైతే అనుభవించినట్టు ఉంటామో ఆటోమేటిక్గా వాళ్ళని అందులోంచి తీయగలుగుతాం. అండ్ లాస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అక్కడితో ఆగిపోకూడదు. బికాస్ ఆ మనిషి ఆ టైం నుంచి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళాక మీతో అయితే చెప్పారు కరెక్టే, బట్ ఇంట్లో వాళ్ళకి చెప్పకపోవచ్చు, ఎవరికి చెప్పకపోవచ్చు. ఒక 3-4 డేస్ తర్వాత మళ్ళీ ఆ థాట్ రావచ్చు. సో సపోర్ట్ సిస్టమ్ క్రియేట్ చేసానా లేదా అన్నది ఒకసారి చెక్ చేసుకోండి. అంటే మీ వరకు అయినంతలో ఈ హెల్ప్ లైన్ నంబర్స్ ఉన్నాయని హెల్ప్ లైన్ నంబర్స్ ఇవ్వడం కానీ, మీకు ఆల్రెడీ ఎవరైతే ఈ ప్రోగ్రామ్ చూస్తున్నారో చాలామందికి హెల్ప్ లైన్ నంబర్స్ వచ్చాయి, సో ఈ హెల్ప్ లైన్ నంబర్స్ ప్రొవైడ్ చేయడం కానీ, లేదా మానసిక నిపుణుల దగ్గరికి తీసుకొని వెళ్ళడం కానీ, ఆ సపోర్ట్ అన్నది చాలా అవసరం. ఎప్పుడైతే మనం సామాజికంగా మారుతామో, సొసైటీలో ఈ పరంగా చేంజెస్ వస్తాయో, సూసైడ్ని మనం ఓవరాల్గా యాజ్ అ సోషల్ ప్రాబ్లం లాగా అడ్రస్ చేస్తాం. ఇండివిజువల్ ప్రాబ్లం కాదు సూసైడ్, ఇట్స్ అ సోషల్ ప్రాబ్లం. ఎప్పుడన్నా సరే ఒక మొక్క సరిగ్గా ఎదగట్లేదు అనుకోండి, ఆర్ పువ్వులు పూయట్లేదు, మొక్కను ప్రాబ్లంగా చూస్తామా, లేకపోతే దానికి ఏమి వెళ్ళట్లేదు అన్నది చూస్తామా? దానికి నీళ్లు సరిగ్గా వెళ్ళట్లేదా, ఎండ సరిగ్గా పడట్లేదా, పోషకాలు సరిగ్గా వెళ్ళట్లేదా అన్నది చూసి మనం కదండి ఫిక్స్ చేస్తాం. అంతేగాని మొక్క ప్రాబ్లము నువ్వే పెద్ద సమస్య అని తిడతామా? సో సూసైడ్ అన్నది సేమ్ అదే పరిస్థితుల్లో ఉన్నది మొక్క. సో మీరు దయచేసి ఏం సపోర్ట్ ఇవ్వగలరా అన్నది చూసి మీ వంతు సహాయం చేస్తే సూసైడ్ విల్ బి అడ్రెస్డ్ యాజ్ అ సోషల్ కాజ్ అండ్ బ్యూటిఫుల్గా మనం ఒకరినొకరు ప్రొటెక్ట్ చేసుకుని ముందుకు వెళ్తాం. సో సోషల్ కనెక్టివిటీ అన్నది చాలా పెద్ద సపోర్ట్ సూసైడ్ నుంచి ప్రతి వ్యక్తిని కాపాడడానికి. ఎవ్రీ లైఫ్ మ్యాటర్స్ అండి. అంటే మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తాము అంటే నేనే కాదు,
మా సంస్థలో ఎవరు ఉన్నా సరే రాదర్ ఎవరైతే లైఫ్స్తో వర్క్ చేస్తామో లైఫ్ని హీల్ చేయడం ఆర్ కాపాడడం ఎంత కష్టమో అన్నది తెలుస్తుంది. ఒకసారి డ్యామేజ్ జరిగిన తర్వాత వాళ్ళకి సెషన్స్ ద్వారా వాళ్ళని కాపాడడం ఎంత కష్టం అన్నది మేము ఎవ్రీ సెషన్ అనుభవిస్తాం కదా. సో దాని తాలూకు విలువ మాకు చాలా తెలుస్తుంది. లైఫ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. సో అదే పర్పస్తో మన సమాజం కూడా ముందుకు వెళ్ళగలిగితే మనం చాలా చక్కగా ప్రతి ఒక్కరిని కాపాడుకుంటాం. అండ్ సూసైడ్ తగ్గించడం ఎందుకు, అసలు సూసైడే ఉండకూడదని చెప్తాను నేను.